ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద 2023లో DCSC ద్వారా నియమించబడిన ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఇక ఓపీఎస్ ఇకరైనా అమలు పరచండి అంటూ ఉపాధ్యాయులు కలెక్టరేట్ వద్ద ధర్నా పాయింట్ వద్ద తత్తరిల్లేలా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఉపాధ్యాయులు చేస్తున్న ధర్నాకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు మద్దతును ప్రకటించాయి. న్యాయపరమైనటువంటి DSC 2003 పెన్షన్ ని 27 అమలు చేసి వారందరినీ కూడా ఓ పాత పెన్షన్ స్కీమ్ లో తీసుకెళ్లాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. లేనటువంటి పక్షంలో ఆల్రెడీ మొన్న జరిగినటువంటి శాసన మండలిలో ఏదైతే ఈ రోజున మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు, అది డబుల్ ఇంజిన్ సర్కారు అని చెప్తా ఉన్నారు. పైన కూటమి ప్రభుత్వం, కింద కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఇటువంటి పైన ఇంజిన్ ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57 కింద ఇంజిన్ ఎందుకు అమలు చేయదని చెప్పి PDF ఎమ్మెల్సీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మన శాసన మండలిలో కూడా డిమాండ్ చేశారు. రేపు ఆగస్టు 2వ వారంలో కూడా శాసన మండలి సమావేశాలు జరుగుతాయి. ఖచ్చితంగా ఈ యొక్క 57 మెమో అమలు కోసం శాసన మండలిలో నా యొక్క వాయిస్ ని వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కపట నాటకానికి దారి తీశారు. దానికి అనుగుణంగా గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఉపాధ్యాయ ఉద్యోగ రంగాలన్నీ కూడా ఏకతాటిపై నిలబడ్డాయి. ఈ రోజు చూసినట్లయితే దేశంలో 16 రాష్ట్రాల్లో ఈ కొత్త పెన్షన్ స్కీమ్ లో కాకుండా పాత పెన్షన్ స్కీమ్ లోకే 2004 ఇచ్చిన మెమో నెంబర్ 57 అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రాష్ట్రంలో ఇంకా అమలు చేయడంలో మేనిమేషాలు లెక్కించడంలో మేము కూడా ఇప్పుడు రోడ్ల మీద ఎక్కాం. తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించి 2004 DSC వాళ్ళందరూ కూడా మన ఉపాధ్యాయులు కేవలం 6,500 మంది, పోలీస్ సోదరులు ఇతర డిపార్ట్మెంట్లు కలిపి 3,000 మంది, 9,500 మంది మాత్రమే ఈ రోజు ఈ పదవిలోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ 9,500 మందికి న్యాయం చేసే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపై ఉండి 2004 వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ స్కీమ్ అమలు చేసే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి దీని మీద తీసుకురావాలని చెప్పి మేము జేఏసీ తరఫున మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇవాళ ఎమ్మెల్సీ గారు, PDF ఎమ్మెల్సీ గారు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్త నాయకులు ఉన్నారు. వీళ్ళందరితో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మరి ధర్నాలు మరి చేపట్టడానికి కూడా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తూ CPS విధానాన్ని వెంటనే రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం 57 జీవో ప్రకారం ఈ